కస్టమర్స్ షాప్కి వస్తున్నారు, ప్రోడక్ట్ చూస్తున్నారు, కొనడం లేదు. ప్రాబ్లం ఏంటో తెలుసా? కాన్వర్జేషన్. ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. హరి ఒక బెడ్స్ సెల్ చేసే షాప్ రన్ చేస్తున్నాడు. కస్టమర్స్ షాప్కి వస్తున్నారు, బెడ్స్ చూస్తున్నారు, కానీ కొనడం లేదు. హరికి ఏం అర్థం కావట్లేదు, ఎందుకు వాళ్ళు కొనట్లేదు అనేసి. ఒకరోజు మెంటర్ రవిని కలిశాడు హరి. హరి తన ప్రాబ్లం చెప్పుకున్నాడు. సార్, కస్టమర్స్ వస్తున్నారు షాప్కి, కానీ బెడ్ ఏం కొనుక్కోవట్లేదు సార్ అన్నట్టే చెప్పాడు అనమాట. వెంటనే రవి హరిని అడిగాడు అనమాట, కస్టమర్స్ మీ షాప్కి వచ్చిన తర్వాత మీ టీము కస్టమర్స్తో ఎలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా. దానికి హరి, సార్ మేము సింపుల్గా అడుగుతాము, సో మీరు ఎలాంటి బెడ్ చూస్తున్నారు అన్నట్టుగా అడుగుతాం అంతే సార్ అన్నట్టుగా అన్నాడు అనమాట. కొంతమంది ప్రైస్ ఎక్కువ వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఎలాంటి రీజన్ చెప్పుకుని వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా అన్నాడు అనమాట. వెంటనే రవి, సో మనం కస్టమర్స్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలా? క్వశ్చన్స్ అడగాలి, అంతేనా అన్నట్టుగా అన్నాడు అనమాట. దానికి హరి వెంటనే, సో క్వశ్చన్స్ అడుగుతున్నాం కదా సార్, ఎలాంటి బెడ్ కావాలని అన్నట్టుగా అన్నాడు అనమాట. దానికి వెంటనే రవి, అలా కాదు క్వశ్చన్స్ అడగడం అనేది, కస్టమర్కి క్వశ్చన్ అడగాలి, ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నామో కస్టమర్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఆ క్వశ్చన్ వల్ల కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్ వస్తుందో కూడా మనం చెప్పగలగాలి, అప్పుడే మనం కస్టమర్ని అర్థం చేసుకోగలుగుతాం అన్నట్టుగా అన్నాడు. నెక్స్ట్ డే హరి స్ట్రాటజీ మార్చాడనమాట. ఒక కస్టమర్ వచ్చాడు. కస్టమర్ వచ్చిన తర్వాత వెంటనే అడిగాడు అనమాట, లైక్ ఇలా బెడ్ కావాలనేసి. తనకి సింపుల్ హరి ఏమన్నాడంటే, సార్ మీరు ఎలాంటి బెడ్స్ చూస్తున్నారు అంటే, మన దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, కిడ్స్కి, మిడిల్ ఏజెస్ వాళ్ళకి, ఓల్డ్ పీపుల్కి అలా ఉన్నాయి. కొంతమంది రాంగ్ బెడ్ చూస్ చేసుకోవడం వల్ల తర్వాత బ్యాక్ పెయిన్ వల్ల సఫర్ అయిన వాళ్ళు చాలా మంది చూస్తున్నాను సార్, అందుకే అడుగుతున్నాను అన్నట్టుగా అన్నాడు అనమాట. అందుకే మీరు ఏ పర్పస్ కోసం కొంటున్నారని తెలిస్తే దానికి తగినట్టుగా నేను సజెషన్స్ ఇవ్వగలుగుతాను సార్ అన్నట్టుగా అన్నాడు. కస్టమర్ ఇమీడియట్గా ఓపెన్ అయ్యాడు. యాక్చువల్గా నేను మా నాన్న కోసం ఉంటున్నాను, తన ఏజ్ ఒక 80 ఉంటుంది, సో తనకి ఒక మంచి బెడ్ సజెస్ట్ చేయవా అన్నట్టుగా అడిగాడు అన్నమాట. హరి కరెక్ట్ బెడ్ని చూపించాడు, దాని యొక్క బెనిఫిట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. కస్టమర్ ఆర్డర్ కన్ఫర్మ్ చేశాడు. లెసన్ సింపుల్, కస్టమర్స్ని క్వశ్చన్ అడిగితే సరిపోదు, ఎందుకు అడుగుతున్నామో కస్టమర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అప్పుడే కస్టమర్ ఓపెన్ అప్ అవుతాడు. కస్టమర్స్ని క్వశ్చన్స్ అడగడం ఇంటరాక్షన్ చేయడం కోసం కాదు, సొల్యూషన్ కోసం.